విరామ చిహ్నాలు పంక్చుయేషన్. అరే, ఇక్కడ ఏం రాసి ఉంది? వి స్టిచ్ చిల్డ్రన్ షర్ట్స్, ప్యాంట్స్, ఓల్డ్ పీపుల్, ఫాస్ట్ సర్వీస్, ఫ్రీ డెలివరీ. మీరు పిల్లలకు కుడతారా, వృద్ధులకు కూడానా? నేను బ్లౌజ్ కుట్టించడానికి వచ్చాను. ఇప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు నాకు కుట్టి ఇస్తారా? చింతించకండి, మాస్టర్ జీ రాసిన దానిలో ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తోంది. ఈ సెంటెన్స్కి మన పంక్చుయేషన్స్ పంచాయితీ అవసరం. రండి, పంక్చుయేషన్ పంచాయితీ సభ్యులను పిలుద్దాం. పంక్చుయేషన్ మార్క్స్ అనేవి రాసిన దానికి అర్థాన్ని, స్పష్టతను జోడించే చిహ్నాలు. వారందర్నీ కలుద్దాం పదండి. నేనే ఫుల్ స్టాప్. ఒక ఆలోచన పూర్తయినప్పుడు నేను దాన్ని ఆపివేస్తాను. మరియు గుర్తుంచుకోండి, నా తర్వాత కొత్త వాక్యం ప్రారంభమైనప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఉదాహరణకు, రవి ఈజ్ మై ఫ్రెండ్, ఫుల్ స్టాప్. హీ ఈజ్ నైస్, ఫుల్ స్టాప్. ద షాప్ ఈజ్ క్లోజ్డ్, ఫుల్ స్టాప్. ఐ విల్ గో టుమారో, ఫుల్ స్టాప్. నేనే కామాను. జాబితా పొడవుగా ఉన్నప్పుడల్లా షర్ట్స్, ప్యాంట్స్, క్లాత్స్ వంటివి. నేను ప్రతి అంశాన్ని విడివిడిగా చూపిస్తాను. మరో ముఖ్యమైన విషయం వినండి. 3 లేదా అంతకంటే ఎక్కువ అంశాలు ఉన్నప్పుడు ప్రతి అంశం తర్వాత కామా ఉంచబడుతుంది మరియు చివరి అంశం ముందు ఎండ్ వస్తుంది. ఉదాహరణకు, ఐ లైక్ యాపిల్స్, బనానాస్ అండ్ మ్యాంగోస్. ఐ విల్ బై షాంపూ, సోప్ అండ్ టూత్ బ్రష్. నేనే అపాస్ట్రోఫీని. నా పని ఏ వస్తువుకి యజమాని ఎవరు అని చెప్పడం, అంటే ఓనర్షిప్. ఉదాహరణకు, చిల్డ్రన్స్ బుక్స్, రియాస్ బ్యాగ్. నేనే ఎక్స్క్లమేషన్. ఏదైనా చూసిన తర్వాత లేదా విన్న తర్వాత మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే అప్పుడు అవుతుంది నా ఎంట్రీ. భావోద్వేగాలను వ్యక్తపరచాలనుకుంటే, ఉదాహరణకు ఆశ్చర్యం, కోపం, ఆనందం వంటివి, అప్పుడు నన్ను పెట్టండి. ఫుల్ స్టాప్ లాగా నా తర్వాత కూడా వాక్యం ముగుస్తుంది మరియు కొత్త వాక్యం క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది. ఉదాహరణకి, వావ్! ఎక్స్క్లమేషన్ మార్క్, దట్స్ అమేజింగ్! ఎక్స్క్లమేషన్ మార్క్. స్టాప్! ఎక్స్క్లమేషన్ మార్క్. డోంట్ గో దేర్! ఎక్స్క్లమేషన్ మార్క్. హలో, మేము కొటేషన్ మార్కులం. ఏదైనా విషయాన్ని ఏ విధంగా చెప్పారో సరిగ్గా అదే విధంగా రాయవలసి వచ్చినప్పుడు, ఎవరో ఏదో చెప్పినట్లుగా లేదా బోర్డు మీద ఏదైనా రాసినట్టుగా ఈ పదాలు వేరే ఎవరో చెప్పారు అని మనం చూపించాలి మరియు వాటిని సరిగ్గా అదే విధంగా రాయడం ముఖ్యం. గుర్తుంచుకోండి, కోట్స్కి ముందు కామా పెడతారు. షీ సెడ్, కోట్స్. కోట్స్లోని మొదటి అక్షరం ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఉదాహరణకు, షీ సెడ్, వి ఆఫర్ ఫ్రీ డెలివరీ. ద సైన్ రెడ్, వెల్కమ్ టు అవర్ షాప్. మరియు నేనే ప్రశ్న. ఒక ప్రశ్న అడిగినప్పుడల్లా అది గందరగోళంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా తెలుసుకోవాలని కోరిక ఉన్నప్పుడు నేను అవసరమవుతాను. ఉదాహరణకి, వాట్ ఈజ్ యువర్ నేమ్? క్వశ్చన్ మార్క్. మే ఐ డ్రింక్ వాటర్? క్వశ్చన్ మార్క్. ధన్యవాదాలు మిత్రులారా. రండి, ఇప్పుడు ఈ పంక్చుయేషన్స్ను ఉపయోగించి మాస్టర్ జీ వాక్యాన్ని కలుపుదాం. ముందుగా చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్, తర్వాత అపాస్ట్రోఫర్స్ పెడదాం, ఎందుకంటే మనం వారి బట్టల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఓనర్షిప్ని చూపుతుంది. తర్వాత షర్ట్స్, ప్యాంట్స్ మరియు ఓల్డ్ పీపుల్స్ క్లాత్స్. అయితే వీటన్నిటి మధ్యలో కామా ఉంచుదాం మరియు ఓల్డ్ పీపుల్స్ ముందు ఎండ్ ఉంచుదాం. వాక్యం పూర్తయిందా? అయితే ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు తదుపరి వాక్యం బిగ్గరగా చెబుదాం. ఫాస్ట్ సర్వీస్, ఫ్రీ డెలివరీ. ఇక్కడ 2 చోట్ల ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి మరియు ఈ మొత్తం వాక్యాన్ని మాస్టర్ జీ బోర్డు మీద రాశారు కాబట్టి దానిని కొటేషన్ మార్కుల లోపల ఉంచుదాం. రండి, మాస్టర్ జీతో పాటు ఈ వాక్యాలకు సరైన పంక్చుయేషన్స్ పెడదాం. రండి, ఇప్పుడు మీ ఆన్సర్ చూద్దాం. వెరీ గుడ్. కొంచెం ఆగి ఈ టేబుల్ వైపు చూడు.
ధన్యవాదాలు.